ఓడు జేబులోకి వెళ్ళి పొలం అమ్మిస్తలేడు పైసలు. మన దగ్గర దోసుకున్న పైసలు మనకి ఇస్తారు, తీసుకొని జేబులో పెట్టుకొని ఓడు చేసిందని అడుగుని. ఊరికొన్న ప్రతి నాయకుని అడుగుని, మీ పార్టీ ఏం చేసింది మా కోసం, మీ పార్టీ ఏం చేసింది మా కోసం అని అడుగునాలు చెప్తారు. ఇది చేసినాం మీకు కరెక్ట్ అనిపిస్తే ఓటేయండి, లేకపోతే బొంద పెట్టుండ్రి. వాళ్ళని ఇద్దరిని బొంద పెడితే మూడోడు చక్కగా అవుతాడు, ఇంకోటి భయపడతాడు. ఈ బొంకుడు బంద్ చేయాలి, కరెక్ట్ చేయాలి, వీళ్ళు కూడా మంచి నేర్చుకుంటున్నారు అని. ఇంకా ఇదే పాతకాలం అయితే ఎట్లా నమ్మ, కాలం మారింది, మీరు మారాలి అన్నాడా నరేంద్ర మోడీ? వ్యాక్సిన్ ఇస్తున్నా మనిషి. ఇప్పుడు గట్టిగా అందరు బలంగా నరేంద్ర మోడీ బలపరిచి గెలిపించుకోండి. రేపు పొద్దున దీని వల్ల నరేంద్ర మోడీ గెలుస్తాడు, ఒకటైతుంది. రెండోది కాంగ్రెస్ వాళ్ళకి కళ్ళు తెరుచుకుంటారు, వీళ్ళకి గెలుస్తుంది. మన ఇంటికి అడుగుని, మన ఊరికి వస్తే బాగా చెప్తా, మహిళలు అడగాలి, మీకు హక్కు ఉన్నది. ఇది కొత్త భారతదేశం కాదు, ఇది స్వతంత్రం వచ్చిన పరిస్థితి కూడా ఇవ్వకపోతే ఎట్లా మరి, ఎట్లా బతకాలి? ఆ మనిషిని మాత్రం గెలిపించుకుందాం, ఆ మనిషికి అన్యాయం చేయదు. ఆ మనిషి పోతే మన భారతదేశం మళ్ళీ నాశనం అయిపోతుంది, వీళ్ళందరూ నాశనం చేయాలి. రేపు పొద్దున పుట్టు పెట్టిన పరిస్థితి లేదు. ఇప్పుడు చూస్తున్నారా, మన ముఖ్యమంత్రి రేవంత్ జిల్లాలో పెట్టొద్దు, తప్పు చేసిన మాదిరి పంపిణీ మేము ఉంచుకుంటాం. మన పిల్లల్ని మనల్ని కాపాడే మనిషి మనకు కావాలి, బాగా చెప్తా కాపాడుతున్నాడు. అక్కడుంటే కనుక్కోండి, వాళ్ళు చెప్తారు. ముందు కాలంలో బొట్టు పెట్టుకుంటే అరెస్ట్ చేసేటోళ్ళు అక్కడ, దౌడపల్లి రాలగొట్టేవాళ్ళు అక్కడ. ఇప్పుడు బొట్టు పెట్టుకొని కడెం పెట్టుకొని తిరుగుతున్నారు మన హిందువులు అక్కడ. అబుదాబిలో గుడి కట్టించిండు నరేంద్ర మోడీ మన కోసం, విన్నారా? ఒకప్పుడు ఒక కాలంలో తప్పకుండా బీజేపీకి ఏంటి డబ్బల పడ్డ ఓట్లు చూసుకుంటే వాళ్ళ తలకాయ తిరగాలి, వాళ్ళకి అర్థం కావాలి, అబ్బో వీళ్ళు సంతోషంగా లేరు, వీళ్ళని బాధ పెట్టినాము, ఇన్ని వాగ్దానాలు చేసినాము, ఏం దేని మీద నిలబడలేదు. దానికోసం సంతోషపడి ఓట్లేయాలండి వాళ్ళ ముఖాలకు. సిలిండర్ 500 రూపాయలకి ఇస్తాం అన్నావు కదా నాయన, మాకు 500 రూపాయలు సిలిండర్ మిగులుతాయి పైసలు. ఎన్నిసార్లు ఎక్కువ మా బస్సులా పిల్లల్లాగా వచ్చినాము, మీకు అంటించాం. రేపు మీరు కూడా ఊర్లో తిరగాలి, 10 మంది నోట్లు వేపియాలి నరేంద్ర మోడీకి. ఆయనకి ఎవ్వరు లేరు, మీరే ఉన్నారు కాబట్టి మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. విన్నారా? మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మోడీ కంటే పెద్దోళ్ళు అవుతారంట. ఎవ్వడు కాలేడమ్మా, నరేంద్ర మోడీ యుగ పురుషుడు, ఒక్కడే పుడతాడు అట్లా యుగంకి. అట్లా పుట్టిండు మన మంచి కోసం. 500 సంవత్సరాలకి వెళ్ళి రాముడు గుడి కావాలి కావాలి కావాలి, రాముడు పుట్టిన దగ్గర గుడి లేకపోతే ఎట్లా, మన గుడి కావాలి అంటున్నారు. బతుకున్నారు అంటే నరేంద్ర మోడీ చేసుకుంటే బతుకున్నారు కదా. ఒక్కొక్క ఎంపీ క్యాండిడేట్ కి 75 ఏళ్ళు ఉన్నాయమ్మా. వాళ్ళు ఏం చేస్తారు మనకు పని? ఈయనేమో 5 ఉన్న మనిషి, 40 ఏళ్ళ మనిషి, ఈయన ఏమైనా చేస్తాడు? ఒకటేసారి ఎంపీ అయ్యిండు, పసుపోటు తీసుకొచ్చిండు. ఇన్నారు కదా, ఊరికి పోయే వరకు అందరు ఇక్కడనే ఉన్నారని చెప్పారు. ఇక మేము కలిసి ఇక్కడికి వచ్చాము, ఏం చేస్తాం తల్లి? ఎలక్షన్ టైం వచ్చింది, అడగకున్నా పెట్టేటోడు తండ్రి. అందరికి ఫ్రీగా ఇచ్చి 150 దేశాలకు ఫ్రీగా పంచిండు నరేంద్ర మోడీ. అందుకే ఆయనకు విశ్వగురు అని పేరు వచ్చింది. ఇప్పుడు అవునా కదా? ఇప్పుడు నరేంద్ర మోడీని ఎవరైనా కానీ విశ్వగురు అని పిలుస్తారు. ఈ పెళ్లికి తులం బంగారం ఇస్తున్నారు, పెళ్లి చేసుకుంటే ఇస్తున్నారా? బంగారం పెళ్లి అయినా కాలేవు. మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి వచ్చినాక బాంబులు బాగానే పేలుస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఇక ఆగస్టు 15వ తారీఖు మొత్తం అన్ని ఇచ్చేస్తామంటున్నారు. ఇప్పుడు ఎందుకు ఇస్తలేవురా నాయన అంటే గప్పుడు ఇస్తామంటారు. అప్పుడు కూడా ఇయ్యారమ్మా, వట్టి బొంకుడు కథలు ఇవ్వని నమ్మకం. పార్టీ వాళ్ళు రిజర్వేషన్ తీసేస్తారు బీజేపీ పార్టీ అని చెప్పి బొంకుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అందరు కలిసి అవన్నీ ఫేక్ వీడియోలు. దాని మీద అలా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద కేసు బుక్ అయింది. ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలి, వీళ్ళు వాస్తవాలు మాట్లాడకుండా అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తుండ్రో, ఈ వాళ్ళ కుట్ర, వాళ్ళ కుతంత్రాలు ప్రజలకు తెలిసిపోయినాయి. ఈరోజు ప్రజలు వాళ్ళకు ఓట్లేసే పరిస్థితి లేదు. ఈరోజు ఎంపీ ఎలక్షన్ క్యాన్వర్సింగ్లో భాగంగా నర్సాపూర్ కోనసముద్ర గ్రామానికి పనికారం పథకం సోదరిమల్ని కలుస్తూ రావడం జరిగింది. స్పందనాపూర్వంగా ఉన్నది. మేము వచ్చి చెప్పకంటే ముందే వాళ్ళు బీజేపీ పార్టీ ఏం చేసింది, నరేంద్ర మోడీ గారు ఏం చేసిండ్రు, ఎంపీ అరవింద్ గారు పసుపు తెచ్చింది అనే విషయాలు వాళ్ళకి తెలుసు. వాళ్ళే మాకు చెప్తున్నారు. ఈసారి అత్యధిక మెజార్టీతో ఎంపీ అరవింద్ గారిని గెలిపిస్తాము.
బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలన్నీ బయటపడ్డాయి. వాళ్ళ రంగు బయటపడ్డది. ఎట్టి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఇస్తుంది ప్రజలు రెడీగా లేరు. ఈసారి తప్పకుండా బీజేపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించే ఆలోచనలో ప్రజలు ఉన్నారు.